ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాల్లో ప్రశాంతంగా సాగిన నీట్ పరీక్ష. 7 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం. పలు కేంద్రాలను సందర్శించి సిబ్బందికి సూచనలు చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ. సీసీఐ పునః ప్రారంభమై స్థానిక ప్రజా ప్రతినిధులు స్పష్టత ఇవ్వాలి. భూ నిర్వాసితులకు అన్యాయం జరిగితే సహించేది లేదన్న మాజీ మంత్రి జోగు రామన్న. చర్చా వేదికల అభిప్రాయాలు వెల్లడించిన నేతలు. భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతున్న హనుమాన్ దీక్షలు. పట్టణంలో హనుమాన్ దీక్షాదారుల శోభయాత్ర. ప్రధాన ఆలయాల్లో చేపట్టిన ప్రత్యేక పూజలతో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన హనుమాన్ శోభయాత్ర కన్నుల పండుగగా సాగింది. స్థానిక శ్రీ రామ్లీలా మైదానంలోని హనుమాన్ ఆలయం నుంచి ప్రారంభమైన యాత్ర పట్టణ ప్రధాన వీధుల గుండా కొనసాగింది. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో పట్టణ ప్రధాన వీధులు మారుమోగాయి. జిల్లా వ్యాప్తంగా హనుమాన్ దీక్షలు భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతున్నాయి. ప్రత్యేక పూజలతో ఆంజనేయ స్వామిని భక్తులు కొలుస్తున్నారు. దీక్షాదారులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తి భావాన్ని చాటుతున్నారు. ఇందులో భాగంగానే శనివారం స్థానిక రామ్లీలా మైదానంలోని హనుమాన్ ఆలయం నుండి శోభాయాత్రను వైభవంగా జరిపారు. పెద్ద సంఖ్యలో హాజరైన దీక్షాదారులు శ్రీరామనామ స్మరణ నడుమ శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష శోభాయాత్రలో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ నేతృత్వంలో భక్తులకు అరటి పండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. శ్రీ సీతారాముల విగ్రహాలను అందంగా అలంకరించి వాహనంలో ఉంచారు. అదేవిధంగా హనుమాన్ ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఉంచి ఊరేగింపుగా చేపట్టారు. పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయాల గుండా శోభాయాత్ర వైభవపేతంగా సాగింది. ఆంజనేయ స్వామి కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష ఆకాంక్షించారు. ఆధ్యాత్మికత వెల్లువిరిసేలా వేడుకలను ఘనంగా జరపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జిల్లాల్లో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా సాగింది. జిల్లా కేంద్రంలో 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్లు పలు కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుండి పరీక్ష ప్రారంభం కాగా ఉదయం 11 గంటల నుండి విద్యార్థుల్ని లోనికి అనుమతించారు. 11 నుండి మధ్యాహ్నం 1:30 వరకు విద్యార్థుల్ని అనుమతించారు. బయోమెట్రిక్ విధానంలో పరీక్ష జరగడంతో విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనంతరం లోనికి పంపించారు. జిల్లా కేంద్రంలో 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షిస్తూ సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రధానంగా పరీక్ష కేంద్రాల్లో అమలవుతున్న బయోమెట్రిక్ విధానం, సీసీ కెమెరాల పనితీరు, అభ్యర్థుల అటెండెన్స్ ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. పరీక్షలు పారదర్శకంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు, ఆర్డీఓ జగదీశ్వర్ గౌడ్, కోఆర్డినేటర్ అశోక్, వివిధ కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్, ఇతర జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వద్దు ఆర్మీ లోపల ఇస్తారు. ప్రకృతి రమణీయతను పంచి అటవీ క్షేత్రాలకు పేరొందిన ఆదిలాబాద్ జిల్లా అటవీ అందాలను బాహ్య ప్రపంచానికి కళ్లకు కట్టేలా తన కెమెరాలో బంధిస్తున్నారు జిల్లాకు చెందిన ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ. దాదాపు 14 సంవత్సరాలుగా దట్టమైన అడవుల్లో సంచరిస్తూ అత్యంత అరుదుగా కనిపించే పక్షులు, వన్యప్రాణుల చిత్రాలను, అటవీ అందాలను తన కెమెరా కంటితో బంధిస్తూ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నారు. తెలంగాణ కాశ్మీరంగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లాలో ప్రకృతి అందాలకు కొదవే లేదు. కాలాలతో సంబంధం లేకుండా అడవుల జిల్లా ప్రకృతి రమణీయతను పంచుతూనే ఉంటుంది. ఎటు చూసినా పచ్చదనంతో ప్రకృతి ప్రేమికుల్ని కట్టిపడేస్తోంది. జిల్లాలోని అటవీ క్షేత్రంలో దాగి ఉన్న అందాలు, వలస వచ్చే పక్షులు, వన్యప్రాణుల కదలికను జిల్లాకు చెందిన ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ ఎప్పటికప్పుడు బాహ్య ప్రపంచానికి కళ్ళకు కట్టినట్లు చూపుతున్నారు. ప్రతినిత్యం మారుమూర అడవుల్లో సంచరిస్తూ పక్షులు, జంతువుల కదలికను తన కెమెరాలో బంధిస్తున్నారు. దాదాపు 14 సంవత్సరాల నుండి జిల్లా అడవులను జల్లెడపడుతున్న ఆయన అటవీ క్షేత్రాల్లో దాగి ఉన్న అందాలను కెమెరాలో బంధిస్తూ ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నారు. తాజాగా అత్యంత అరుదుగా కనిపించే టైలెట్ జనక అనే పక్షిని తన కెమెరాలో బంధించారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా రాష్ట్ర స్థాయిలో రాణిస్తూ ప్రముఖుల ప్రశంసలు పొందుతున్నారు. ఇప్పటికే శిక్షణకు వచ్చే అటవీ అధికారులను పలుమార్లు అడవుల్లో శిక్షణ సైతం అందించి గుర్తింపు చాటుకున్నారు. కళాశాలలు, పాఠశాలల్లోనూ తన వంతు ఫోటో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తూ అటవీ సంపద ప్రాధాన్యతను విద్యార్థులకు వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా జిల్లాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వివరించాలని సూచిస్తున్నారు. అడవులు లేనిదే మానవ మనుగడ లేదని, జీవ వైవిధ్యం అటవీ సంపదతోనే సాధ్యమని చెబుతున్నారు. చాలా అరుదుగా కనిపించే అటవీ చిత్రాలు, అక్కడి అందాలను బాహ్య ప్రపంచానికి తెలియజెప్పి అటవీ ప్రాధాన్యతను వివరించడమే లక్ష్యంగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని రైతాంగానికి 2026 వానాకాలం సీజన్ కు సంబంధించి విత్తనాలు, ఎరువుల లభ్యతపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. మే 2, 2026 నాటికి జిల్లాలోని వివిధ విత్తన డీలర్ల వద్ద 1,24,700 పత్తి విత్తన ప్యాకెట్లు, 900 క్వింటాల సోయాబీన్ విత్తనాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లా అవసరాలకు మించి పత్తి, సోయాబీన్ విత్తనాలను సరఫరా చేసేందుకు విత్తన కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, వచ్చే వారం రోజుల్లో అన్ని విత్తన దుకాణాలకు పూర్తి స్థాయిలో నిల్వలు చేరుకుంటాయని వివరించారు. ఎరువుల విషయంలో జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికతో ఉందని, ప్రస్తుతం జిల్లాలోని ప్రైవేటు దుకాణాలు, మార్కెట్ యార్డుల్లో కలిపి మొత్తం 6,565 మెట్రిక్ టన్నుల యూరియా, 381 మెట్రిక్ టన్నుల DAP, 13,759 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సాగు సమయానికి ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా నిషేధిత BT3 విత్తనాలు, గ్లైఫోసెట్ వంటి గడ్డి మందుల వాడకము, విక్రయము చట్టరీత్యా నేరమని కలెక్టర్ హెచ్చరించారు. రైతులు తమ ప్యాకెట్లపై ఉన్న వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఏవైనా సందేహాలు లేదా ఇబ్బందులు ఎదురైతే జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నెంబరు 8977742854 ను సంప్రదించాలని పేర్కొన్నారు.
వ్యవసాయ వ్యర్థాలను కాల్చే సమయంలో కొందరు నిర్లక్ష్యం కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని తాజాగా థాన్సీ మండలం జామిడి శివారు వ్యవసాయ క్షేత్రంలో అగ్ని ప్రమాదం జరగడంతో జొన్న పంట దగ్ధమైందని దీంతో బాధిత రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాంసీ మండలం జామిడి శివారు వ్యవసాయ క్షేత్రంలో కొంత భాగం అగ్నిగుండాన్ని తలపించింది. కొందరు రైతులు వ్యవసాయ వ్యర్థాలను పంట పొలాల్లో కాల్చివేయడంతో మంటలు పక్క పొలాలకు వ్యాపించాయి. ఈ ఘటనలో పాలోది గ్రామానికి చెందిన లింగారెడ్డి అనే రైతు పొలంలో జొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. ఆదివారం మధ్యాహ్న సమయంలో జరిగిన ప్రమాదంతో జొన్న పంట పూర్తిగా కాలిపోగా బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. వెంటనే డయల్ 100కు కాల్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేశారు. అప్పటికే పంట దగ్ధం కావడంతో దాదాపు 10 లక్షల రూపాయల నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. అయితే దాదాపు కిలోమీటర్ మేర మంటలు వ్యాపించడంతో అటుగా వెళ్తున్న వారు సైతం భయాందోళనకు గురయ్యారు. వ్యవసాయ వ్యర్థాలను కాల్చే సమయంలో కొంత అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక అధికారులు సూచించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ప్రమాదాలు తప్పడం లేదు. చుట్టుపక్కల పొలాల్లో జొన్న పంట ఉన్న సమయంలో వ్యర్థాలను కాల్చడం ద్వారా ప్రస్తుతం ఉన్న ఎండలకు మంటలు త్వరగా వ్యాపిస్తున్నాయి. దీని కారణంగా కష్టపడి పండించిన పంట అగ్నికి ఆహుతి కావడం బాధిత రైతులను ఆవేదన గురి చేస్తోంది. మొత్తం మంటలు వ్యాపించి కోసిన జొన్న ఎన్ను తెలిసిన 4 ఎకరాలది సొప్పం కసలం ఒక కొట్టం డ్రిప్ పైపులు 8 ఎకరాల డ్రిప్పు ఒక 150 పైపులు మొత్తం కలిపి ఒక 5-6 లక్షల వరకు ఉంటుంది. వర్షాకాలం పంట వండకనే జొన్న ఎక్కువ వేసుకున్నాం. జొన్న మక్కలు అయిపోయినాయి. జొన్నలు కొన్ని పట్టినాం, ఇంకా కొన్ని ఉన్నాయి. కొద్దిగా చొప్ప కొరకని వేసుకున్నాం ఒక 3. ఫ్యాక్టరీ పునః ప్రారంభం భూ నిర్వాసితుల భవిష్యత్తుపై స్థానిక ప్రజాప్రతినిధులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన చర్చా వేదికలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిసిఐ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమ పునః ప్రారంభంపై భూ నిర్వాసితుల భవిష్యత్తుపై స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు స్పష్టమైన ప్రకటన చేయాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్ చేశారు. సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని యాదవ సంఘ భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన చర్చా వేదికలో ఆయన పాల్గొన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధి వెనకాల అసలు రహస్యం ఏమిటి అనే అంశంపై సిసిఐ పరిశ్రమ కొత్త పరిణామాలు మన కర్తవ్యం పేరిట చర్చా వేదిక నిర్వహించగా వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు, మేధావులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. కార్యక్రమంలో విద్యగిరి నారాయణ, కొండ రమేష్, బండి దత్తాత్రి, మునిగేల నర్సింగ్, అరుణ్ కుమార్, బీడి చారి, లంక రాఘవులు, కిరణ్, అరుణ్ కుమార్, రత్నపురి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ సిసిఐ పరిశ్రమ పునరుద్ధరణపై యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు అనేక కుటుంబాలు జీవనోపాధి పొందుతాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమను తుక్కు కింద అమ్మే ప్రయత్నాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. అవసరమైతే భూ నిర్వాసితులతో కలిసి ఎంపీ ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడి చేస్తామని తెలిపారు. ఫ్యాక్టరీ కోసం భూమి ఇచ్చిన వారితో పాటు లీజు భూముల గురించి కూడా స్పష్టత ఇవ్వాలన్నారు. మున్సిపల్ పరిధిలోని సమస్యలను సైతం త్వరితగతిన పరిష్కరించాలని, లేని పక్షాన ఉద్యమాల బాట పడతామని స్పష్టం చేశారు. మరి మనం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు అందరు మిత్రులు కూడా చెప్పారు, 100% మిత్రుల యొక్క సలహాలు, సూచనలు అన్నీ నోట్ చేసుకుంటున్న తర్వాత రేపటి కార్యాచరణ ఏమనేది కూడా ప్రకటించుకోవాలా. అందుకొరకే మరి మనందరికీ ఇలా సిసిఐ కరెంటు బిల్లు డ్యూ ఉన్నాయి. కరెంటు బిల్స్ ఎన్ని డ్యూ ఉన్నాయి అనేది కూడా ఇలా ఒకళ్ళకి బాధ్యత అప్పచెప్పి ఆ కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం డీటెయిల్స్ ఇప్పించుకుంటాం. అరుణ్ చెప్పినట్టు మున్సిపాలిటీ ట్యాక్స్ అయితే మొన్ననే ఆల్రెడీ మనోళ్ళు కూడా రిప్రజెంటేషన్ సిసిఐ సాధన కమిటీ మున్సిపల్ చైర్మన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చిండ్రు. వాళ్లకు నోటీసులు కూడా ఇచ్చిండ్రు. అయినా ఆ పని ఆపుతలేరు. కాబట్టి పోరాటంలో నిర్వాసులందరూ మన నిర్వాసితులం కాదు కదా, కాకపోతే నిర్వాసులందరూ బెల్లులే కాకుండా మిగతా నిర్మేలు కానీ, చాంద కానీ, అర్లీ లాంటి సంఘాలు కానీ అందరూ ముందుకు రాలా. మీకు అండగా మేము ఉంటాం. నా అభిప్రాయం అయితే సిసిఐ సాధనైనా ఈ నిర్వాసితులే ముందు బాగా ఉండాలి. వాళ్ళకు అండగా ఉన్నట్టు కూడా మేము ఉన్నట్టు రాజకీయ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ, సంఘాలు కానీ మీ వెనకాల ఉన్నట్టు ఉంటుంది. అది కూడా ఒకటి కొత్తగా ఉన్నటువంటి ఆలోచన కూడా అది కూడా చేయాలా.
రెండు పక్షాల జరగాల, సీసీ కమిటీ ద్వారా జరగాల, నిర్వాసితుల ద్వారా కూడా, నిర్వాసితులు కూడా ఏమిటి ఎట్లా అనేటువంటి వాళ్ళ ద్వారా కూడా రెండు రకాల ఉద్యమాలు సాగి ఆ పనులను అడ్డుకోవాలా, ముందు పనులను అడ్డుకోవాలా. కాబట్టి ఇంకా మిగతా కార్యక్రమాలు ఏమిటి తదుపరి. బేలా మండలం సాంగిటి గ్రామంలో బాజీరావు బాబా సప్తాహ ముగింపు వేడుకలు ఘనంగా సాగాయి. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా చేపట్టిన శోభయాత్ర నేత్రపరంగా సాగింది. వేడుకల్లో గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బేలా మండలం సాంగిడి గ్రామంలో గత వారం రోజులుగా కొనసాగిన బాజీరావు బాబా సప్తాహ కార్యక్రమం పల్లకి ఊరేగింపు, దహిహండి కార్యక్రమాలు ఘనంగా ముగిసింది. వారం రోజులుగా పాటు నిర్వహించిన సప్తాహలో భాగంగా ప్రతిరోజు ప్రభాత ఫేరీ, ధ్యానం, జ్ఞానేశ్వరి పారాయణం, కీర్తనలు, ప్రవచనాలు, సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సప్తాహ ముగింపు వేడుకలను పురస్కరించుకుని గ్రామ వీధులను అందంగా తోరణాలతో అలంకరించారు. అనంతరం నిర్వహించిన శోభాయాత్రలో జ్ఞానేశ్వర్, నివృత్తి, సోపాన్, ముక్తాబాయి వేషధారణలతో ఉన్న చిన్నాలను రథంపై ఉంచి ఊరేగింపుగా చేపట్టారు. గ్రామస్తులు రథాన్ని ప్రత్యేక పూజలు చేశారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తజన బృందాల కీర్తనలతో గ్రామం మారుమోగింది. అనంతరం దహిహండి అన్నదానం ఏర్పాటు చేశారు. జొన్న పంట కొనుగోలుపై రైతులకు స్పష్టత లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట చేతికందిన ప్రస్తుత తరుణంలో ఇళ్లలో నిల్వ ఉంచుకోలేక అవస్థలు పడుతున్నారు. తాజాగా తాన్సీ సబ్ మార్కెట్ యార్డుకు పంటను రైతులు తీసుకొస్తుండటంతో తాన్సీ, సుంకిడి మార్గాల్లో రోడ్లపైన కుప్పలుగా పంటను డంప్ చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడు యాసంగి సీజన్లో జొన్న పంట అధికంగా సాగింది. ఇతర పంటలతో పోలిస్తే జొన్న సాగులో కొంత తక్కువ ఖర్చు అవడంతో పాటు ఇతరాత్ర అంశాలను ప్రతిపాదికన తీసుకుని రైతులు జొన్న పంట సాగుపై ఆసక్తి చూపారు. ఇప్పటికే జొన్న కోతలు పూర్తయి పంట చేతికి రాగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటను నిల్వ ఉంచేందుకు ఇంట్లో స్థలం లేకపోవడంతో తాంసీ సబ్ మార్కెట్ యార్డుకు పంట తీసుకువచ్చి రోడ్డుపై డంప్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 13 కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించినప్పటికీ కొనుగోలు ప్రారంభంపై సరైన స్పష్టత లేకపోవడంతో రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాంసీ, సుంకిడి మార్గం గుండా కిలోమీటర్ల మేర జొన్న పంట నిల్వలు డంప్ చేసి ఈ విషయమై సెంటర్ ఇన్ఛార్జ్ PACS CEO శ్రీనివాస్ మాట్లాడుతూ తొందరపడి రైతులు మార్కెట్కు పంటలను తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కొనుగోలు తేదీని ప్రకటించగానే గ్రామాల వారీగా షెడ్యూల్ నిర్ణయిస్తామని, అందుకు అనుగుణంగా రైతులు పంటలు మార్కెట్కు తీసుకురావాలని సూచించారు. ఖరీఫ్ సమీపిస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. త్వరలోనే పూర్తి స్థాయి వ్యవసాయ పనులు ప్రారంభం కానందున వాటికి ఇబ్బంది కలగకుండా జొన్న కొనుగోలు చేస్తే బాగుంటుందని చెబుతున్నారు. ఇండ్లలో స్థలం లేక పంటలు నిల్వ ఉంచుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. రైతులందరికీ విజ్ఞప్తి, తాంసీ భీంపూర్ మండల రైతులకు తెలియజేయనదేమనగా జొన్న షెడ్యూల్ ప్రకారమే అందరు రైతులు వారి విలేజ్ నుంచి తీసుకొని వచ్చి తేగలరు. ఎందుకంటే ఇబ్బంది పడకుండా షెడ్యూల్ ప్రకారమే తీసుకొని రావాలి. షెడ్యూల్ ప్రకారమే తీసుకొని వస్తే అగ్రికల్చర్ వారు షెడ్యూల్ తయారు చేస్తారు. దాని ప్రకారమే తీసుకొని వస్తే మనం రోడ్డు పైన పోయేటోళ్ళకు ఇబ్బంది ఉండదు. మరి మీకు ఒకటే రోజులు వెళ్ళిపోతారు, పోసి ఇబ్బంది పడకండి. ఎందుకంటే షెడ్యూల్ ప్రకారమే ప్రతి ఒక్క రైతు తీసుకొని తాంసీ మండల్ మరియు భీంపూర్ మండల్ రైతులు సహకరించగలరని విజ్ఞప్తి. జొన్న కొనుగోలు నుంచి ఇంకా పైనుంచి ఆదేశాలు డేట్ రాలేదు. వచ్చిన తర్వాత రైతు సోదరులందరికీ షెడ్యూల్ తయారు చేసి పెడతాము. అప్పటి వరకు రైతులు సహకరించగలరు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. జిల్లాలో ప్రశాంతంగా సాగిన నీట్ పరీక్ష. 7 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం. పలు కేంద్రాలను సందర్శించి సిబ్బందికి సూచనలు చేసిన జిల్లా కలెక్టర్, SP. CCI పునః ప్రారంభమై స్థానిక ప్రజా ప్రతినిధులు స్పష్టత ఇవ్వాలి. భూ నిర్వాసితులకు అన్యాయం జరిగితే సహించేది లేదన్న మాజీ మంత్రి జోగు రామన్న. చర్చా వేదికల అభిప్రాయాలు వెల్లడించిన నేతలు. భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతున్న హనుమాన్ దీక్షలు. పట్టణంలో హనుమాన్ దీక్షాదారుల శోభయాత్ర.
ప్రధాన ఆలయాల్లో చేపట్టిన ప్రత్యేక పూజలతో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.